చాలా చాలా స్పెషల్. బికాజ్ మా అన్నయ్య వారి గ్రూప్ ప్రవేశం వీడియో అండ్ ఇది వాళ్ళకి డెడికేట్ చేయాలనుకున్నా. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే హౌస్, ఇల్లు అనేది చాలా బిగ్గెస్ట్ డ్రీమ్. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటే చాలు, లైఫ్ టైం అచీవ్మెంట్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు. దాంట్లో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఇల్లు అనేది ఎలాంటిదంటే అదొక మన బేబీ లాంటిది అన్నమాట. మనం చాలా దగ్గరుండి బిట్ అండ్ కార్నర్ వరకు ప్రతిదీ చాలా స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటాం. కట్టించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. సో అలాంటిదే ఇది. అండ్ ఇక్కడ గృహప్రవేశం పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అందరికీ పిలుపులు అయిపోయి మా వదినకి కంచి నుంచి వచ్చిన చీర తను ఓపెన్ చేసుకుంది. సారీ చాలా చాలా బాగుంది. నేను అంత క్లియర్ వీడియో తీయలేకపోయాను. అండ్ హోమ్ టూర్ అయితే స్పెసిఫిక్గా ఒకరోజు చేస్తాను. ఇదైతే జస్ట్ రఫ్గా చూపిస్తాను అనమాట. స్ట్రెయిట్గా డోర్ ఓపెన్ చేస్తే స్ట్రెయిట్గా మెయిన్ హాల్ చాలా పెద్దదిగా ఓపెన్గా పెట్టుకున్నారు. అండ్ దానికి స్ట్రెయిట్గానే కిచెన్ ఓపెన్ కిచెన్ పెట్టుకున్నారు. కిచెన్ అయితే చాలా బాగుంది. వుడ్ వర్క్ కూడా అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో వుడ్ వర్క్ అది నెక్స్ట్ పోస్ట్ పోన్ చేయించుకున్నారు. అండ్ మేమైతే డెకరేషన్ అంతా మేమే చేసుకుందాం అనుకున్నాం. సో మార్నింగే వెళ్ళి అచ్యుతాపురం వెళ్ళి ఫ్లవర్స్ కావాల్సినవన్నీ తెచ్చుకొని డెకరేషన్ కావాల్సినవన్నీ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. సో డెకరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్కి వచ్చేసరికి ఒక జర్మన్ సిల్వర్ బౌల్, ఇంకా ఆవు దూడ పసుపు కుంకుమ ఉంటుంది కదా, అది బ్లౌజ్ పీస్ అండ్ ఫ్రూట్ మాట. అండ్ ఇక్కడ నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను. బికాజ్ మార్నింగ్ అన్నీ చేసుకునేసరికి మెస్సీగా ఉంటుంది. సో ఇప్పుడు చేసుకుంటే ఎంత టైం అయినా పర్లేదు, వీ కెన్ సార్ట్ అవుట్ అనిపించింది. సో ఇక్కడైతే నేను అన్ని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను. ఇంత లోపలికి మా వాళ్ళందరూ కిందన అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పసుపు అదే పువ్వులు అన్నీ కుడుతున్నారన్నమాట. నేను అవన్నీ అస్సలు క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు నాకు అదంతా ఎంత చిరాగ్గా అనిపిస్తుందో, అయ్యో చేసి ఉండాల్సిందే అని. అండ్ నేను ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. మెయిన్లీ ఇల్లు గురించి. నీకే ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వేంటి మాట్లాడతావు అని అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. మా నాన్న ఇల్లు కట్టించుకున్నప్పుడు నేను పక్క నుండి చాలా విషయాలు దగ్గరుండి చూశాను అనమాట. సో నాకు అలాగా ఇల్లు గురించి కాస్తో కూస్తో అవగాహన ఉంది. ఎందుకంటే మేము పై ఫ్లోర్లో ఇల్లు కట్టించుకునేటప్పుడు అరౌండ్ 2010 ఆ టైంలో మా డాడీ సిమెంట్ ఇటుక బ్రిక్ రాజమండ్రిదే కావాలి, టైల్స్ రాజస్థానీ టైల్సే కావాలి, ఇంటీరియర్ ఢిల్లీదే కావాలి అని చెప్పి చాలా స్పెసిఫిక్గా ప్రతిదీ తెచ్చుకున్నారన్నమాట. అండ్ మా డాడీ ఏమి మా ఒక్క ఇల్లే కట్టలేదు, మా అమ్మ వాళ్ళది మా అత్త వాళ్ళది ఉన్న కొంచెం ప్లేస్లో కూడా ఎలా ఎక్కడ ఏది పెడితే మనకి ప్లేస్ బాగా కలిసి వస్తుంది, యూటిలిటీ ఎలాగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని ఇలా చాలా విషయాలు మా డాడీ అయితే క్లియర్ పిక్చర్ ఉంది. ఆయన ఏమో ఒక సివిల్ ఇంజనీరో ఇంటీరియర్ డిజైనరో కాదు, బట్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ప్రతి ఇల్లు వండర్ఫుల్గా కట్టించారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో నాకు ఇల్లు అంటే చాలా చాలా ప్రేమ. అండ్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, మా అన్నయ్య వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇల్లు అయితే కట్టించుకున్నారు. సో ఇంత ఫాస్ట్గా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఏమైనా చేయాలనుకుంటే మనకి చెప్పండి, మనం డెకరేషన్ చదువుకోలేస్తాం అన్నమాట. లైటింగ్ వేసుకోక ఎప్పుడైనా సరే ఇంత టైర్డ్ అయిపోయామాట. ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. ఎంత కష్టపడ్డాం.
నైట్ అంత టైం అయినా మాకు నైట్ మొత్తం పడలేదు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ 3-4 కూడా పడుతుంది కదా, మాకు కొంచెం 8కి అలా పడింది. సో మేము 8 కూడా కాదు, సారీ 6:35కో 7కో ముహూర్తం అంట. సో మా వదిన వాళ్ళు చాలా అర్లీగానే వచ్చేసారు. నేను కాస్త రెస్ట్ తీసుకొని వచ్చాను, ఎందుకంటే నైట్ 1 అయిపోయింది. నేను మా చిన్న వదినే లాస్ట్ వరకు ఉండిపోయాం. మా చెల్లి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ పడుకోబెట్టింది, ఎందుకంటే పిల్లలకి మార్నింగ్కి ఫుల్ టైర్డ్ అయిపోతారు, క్రాంకీ అయిపోతారని. సో ఇక్కడైతే గ్రూప్ ప్రవేశం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా వదిన వాళ్ళు ఏంటంటే వాళ్ళున్న మెయిన్ ఫ్లోర్లో రథం ఇంకా హోమం పెట్టించుకున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో జస్ట్ వాస్తు పూజ అయింది. అండ్ నేను ఆ బింది అది పట్టుకున్నాను, ఆడపిల్ల కాబట్టి అందుకే కొన్ని వీడియోస్ అస్సలకి క్యాప్చర్ చేయలేదు. ఇవన్నీ అక్కడక్కడ అందరూ క్యాప్చర్ చేసింది, అందుకే వీడియో అన్ని డైరెక్షన్స్లో తిరుగుతుంది. సో ఇక్కడ ప్రతి బిట్ అండ్ కార్నర్ వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చూస్ చేసుకొని ఇల్లు ఇలాగే కావాలి, ప్రతి కార్నర్ కలర్ అన్నీ మాత్రం చాలా డెడికేటెడ్గా కట్టించుకున్నారన్నమాట. నాకేంటంటే ఇల్లు అనేది చాలా బిగ్గెస్ట్ డ్రీమ్, నాకు కూడా చాలా పెద్ద డ్రీమ్. అది ఎప్పటికి ఫుల్ఫిల్ అయితే నాకు తెలీదు, ఆ గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల. బట్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో నా సజెషన్ ఒకటే, ఇంటికి ఎప్పుడు ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, వాటరింగ్ పక్కా ఉండాలి. వాటర్ ఎక్కువైపోయినా ఇల్లు క్రాక్స్ వచ్చేస్తే, తక్కువైపోయినా ఇల్లు స్ట్రాంగ్గా ఉండదు. సో మనం వాటరింగ్ అనేది చాలా కరెక్ట్గా చేయాలి. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నేను అవన్నీ తీసుకొని మైండ్లో పెట్టుకొని నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇల్లు కట్టించుకుంటే ఇవన్నీ పాటిస్తాను. అండ్ గ్రూప్ ప్రవేశం అయితే చాలా చాలా బాగా జరిగింది అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పటికీ అయితే మా చిన్ననే కట్టించుకున్నాడు. ఇలాంటి ఇల్లులు మంచిగా ఎక్కువ కట్టించుకొని చాలా హ్యాపీగా ఉండాలి. ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టించుకుంటే నాకు కట్నాలు ఇస్తారు కదా, అందుకు. అండ్ నెక్స్ట్ మా పెద్ద అన్నయ్య వాళ్ళు కూడా కట్టించేసుకుంటారు ఫ్యూచర్లో. వాళ్ళ గ్రూప్ వేసిన వీడియో కూడా నేను మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ వీళ్ళు ఇంటీరియర్ డిజైనర్కి వచ్చేసరికి చాలా చాలా యూనిక్గా మంచిగా చేసుకున్నారన్నమాట. అండ్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఎప్పుడైనా నాకు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు క్లియర్ హోమ్ టూర్ చేస్తాను. అండ్ ఇక్కడ ప్రతి గుమ్మం దగ్గర ధాన్యం వేసి కొబ్బరికాయ కొడుతున్నారన్నమాట. అండ్ ఫస్ట్ మా అన్నయ్య వదిన ఎంటర్ అయిన తర్వాత ఆడపిల్లగా నేను ఎంటర్ అవుతున్నాను. అండ్ నేను పాలు పొంగించిన దగ్గర అమ్మాయిగా ఇంటి ఆడపిల్లగా నేను కూర్చొని పాలు పొంగేటప్పుడు అన్నయ్య వదిన పాలు పొంగాయి అని పిలిస్తే వాళ్ళు వచ్చి ఆ పాలు పొంగిన దగ్గర బియ్యం వేస్తారు అన్నమాట. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. ఆ మూమెంట్ని ఎవరూ క్యాప్చర్ చేయలేదు, బట్ ఫోటోగ్రాఫర్స్ క్యాప్చర్ చేశారు కాబట్టి ఇట్స్ ఓకే. ఆ వీడియో వచ్చాక నేను ఎప్పుడైనా పెడతాను. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియోలో నేను ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే ఒక రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ సొంత ఇల్లు కళ నెరవేరాక హ్యాపీనెస్ తెలుస్తుంది. సో నేను ఆ ఫేస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది, నేను అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా రెంట్ హౌస్లో ఉంటున్నారో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకైతే షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు, అందరూ డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటారు. అందరూ కొంచెం బాగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం కటువుగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో నేను అందరి గురించి ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో ఇలా అయితే మా అన్నయ్య వాళ్ళ గ్రూప్ ప్రవేశం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ తర్వాత దేవుడు పసుపు బొట్టి పెట్టి మంచిగా మంచి ప్లేసెస్ని బాగా పెళ్ళిళ్ళు పిల్లలకి మెయిన్ ఫంక్షన్స్ అయిన అమ్మగారింట్లో చాలా ప్రేమగా మా అమ్మ నాన్న కానీ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకొని దండం పెట్టుకొని ఇలా చేస్తాను. నేను అలానే మా అన్నయ్య వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనసులో దండం పెట్టుకొని ఇక్కడ పసుపు కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నారు. ఫైనల్లీ నేను చేయాల్సిన పనులు ఆడపిల్లగా అయితే చేసేసాను. ఇంకా నెక్స్ట్ వ్రతం అది మా వదిన వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు నేను అస్సలకి క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట. అండ్ ఈ వీడియోకి అంతే, ఇంకాస్త మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ నేను ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నా నాకైతే కామెంట్స్లో చెప్తే నేను అలాంటి వీడియోసే చేసి మీ అందరికీ ఒక మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాను. అండ్ ఈ వీడియోకి అంతే, బాయ్ బాయ్ అండ్ స్టే ట్యూన్ టు ఆ ఛానల్ గైస్. అండ్ ఐ లవ్ యూ. మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. కాస్త ఫ్యామిలీ ఫొటోస్ అండ్ సింగిల్ ఫొటోస్ తీసుకొని ఈ
ఈవెంట్ని అయితే కంప్లీట్ చేసాం. ఈ కంప్లీట్ ఈవెంట్లో నాకు ఏదైనా ఎంటీ ఉందంటే మా హస్బెండ్ మాత్రమే. ఎందుకంటే పెళ్ళికి ముందు మేము చాలా విషయాలు మేనిఫెస్ట్ చేసుకున్నాం, అది అవ్వలేదు. సో బాయ్.